emphasize on collective responsibility in spreading awareness and knowledge in promoting a smoke-free future for all. So as we start right now, I invite Dr. O. Nageshwar Rao Garu, Chairman of Dr. O. N. Rao Charitable Trust and Oral Death Foundation, to come onto the stage, who have started the 1-month awareness campaign on No Tobacco Day since as a awareness from 10 years. So I request Dr. O. Nageshwar Rao Garu, Chairman of Charitable Trust, to please come on to the stage. I request today's chief guest, Professor D. Sri Bhushan Raj Garu, Senior Nephrologist, NIMS Hospital. Sir, please occupy the dais. And the guest of honor for the day, Dr. Deepthi Garu, Pulmonologist, AIG Hospital. Ma'am, we welcome you. I also request the speakers of the day, Dr. Chittibabu Garu, Senior Medical Officer, ENT Surgeon, APS RTC Hospital, Hyderabad. Thank you, sir. I request Daivagnya Sharma Garu, famous astrologist. Sir, please occupy the dais. I request E. Bhimrao Garu, advocate, to occupy the chair onto the dais. And I also request Sri Ballepalli Mohan Garu, music director. So please occupy the dais. Today I request Dr. Kusma Bogaraj Garu, coordinator of Dr. O. N. Rao Charitable Trust. Sir, kindly break the proceedings on No World Tobacco Day. ప్రతిష్టాత్మకమైన పల్మనాలజీలో మంచి పేరు సంపాదించింది. చాలా సౌజన్యం. ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి కూడా కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారి షాల్వాతో మెమంటో ఓబూరు నాగేశ్వరరావు గారు సన్మానం. గౌరవ పెద్దలు చిట్టిబాబు గారికి సత్కారం. శాల్వాతో నాగేశ్వరరావు, మెమంటోతో ఈనాటి ముఖ్య రాజుగారు సత్కరిస్తారు. మా భీమరావు నా కళ్ళ ముందు పెట్టినటువంటి భీమరావు ఇవాళ బాగా అద్భుతంగా మాట్లాడాడు. అన్ని ఓపెన్ ఏరియాల్లో కూడా బ్యానర్ పెట్టమన్నారు. అది మంచి ఆలోచన. వారిని కూడా సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారిని అభ్యర్థిస్తున్నారు. నాగేశ్వరరావు శాల్వాతో. బల్లేపల్లి మోహన్ నాకు ఖచ్చితంగా ఆప్తుడు. నేను చెప్పా, మోహన్ నాకు చాలామంది డైరెక్టర్లు వాడు తెలుసు, తప్పక నేను పరిచయం చేసి వేమన పద్యాలకు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి.
నాగేశ్వరరావు గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మెమెంటో దైవజ్ఞ శర్మ గారు శాల్తో సన్మానిస్తారు. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఎస్పెషలీ నేను ఈ కార్యక్రమం ఏదైతే కండక్ట్ చేశారో ఆర్ దీనికి ఎవరైతే మెయిన్ కాజ్ ఉన్నారో టిఎన్ రావు సార్ గారు వాట్ ఈస్ డూయింగ్ ఈస్ ట్రూలీ కమెండబుల్ అండి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, సార్ దీని గురించి ప్రయత్నిస్తుంది ఆల్మోస్ట్ 45 సంవత్సరాలుగా చేస్తున్నా అన్నారు. ఇది అంటే చిన్న విషయం అసలైతే కాదు, అది కూడా ఆయన సొంత మనీతో పెట్టి ఈ టొబాకో ఈ ఫైట్ కన్సంప్షన్ని ఎటువంటి రూపంలో అయినా సరే ఫైట్ చేయడానికి వాట్ ఈస్ డూయింగ్ ఇస్ ట్రూలీ కమెండబుల్. అండ్ ఒకసారి అగైన్ మనస్పూర్వకంగా ఆయనకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇది ఆర్గనైజ్ చేసినందుకు. సో అయితే ఇప్పుడు ఆల్రెడీ పెద్దలందరూ మాట్లాడారు, చిట్టిబాబు సార్ గారు అందరూ చెప్పారు, స్మోకింగ్ అన్నది తంబాకు తీసుకోవడం ఎటువంటి రూపంలో అయినా సరే హానికరం. దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ. అండ్ అందులోనే ఇప్పుడు చూస్తే మనం క్రమంగా ఓవర్ డికేట్స్ దాన్ని వాడడం కానీ దాని ఉత్పత్తి కానీ పెరుగుతూనే వచ్చింది. అండ్ అది ఇప్పుడు ఒక రూపంలో కాదు, మల్టిపుల్ రూపం అంటే మల్టిపుల్ అంటే అంటే లైక్ స్మోకింగ్ కానీ తంబాకు తినడం కానీ ఇప్పుడు వేరే కొత్తవి ఇప్పుడు న్యూవర్ జనరేషన్ యంగ్ జనరేషన్ ఎట్లా తీసుకుంటున్నారంటే హుక్కా అనడం, లేకపోతే వేప్స్ అనడం, ఇవన్నీ కొత్త కొత్త రకాలు అయిన స్మోకింగ్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. కానీ ఎటువంటి ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ అన్నా సరే తంబాకు తీసుకోవడం అన్నది హానికరం. ఎందుకంటే ఇది అంటే ఇనీషియల్గా అయితే ఈ వేపింగ్స్ కానీ ఈ సిగరెట్స్ కానీ కొంచెం అంటే టొబాకో కన్జంప్షన్ని తగ్గించడానికని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దాన్ని కూడా ఇప్పుడు చాలా మిస్యూజ్ అవుతుంది. యంగర్ జనరేషన్ వాళ్ళందరూ అంటే అంటే అది అవేర్నెస్ లేక అవగాహన లేక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దాంట్లో తక్కువ తంబాకు కంటెంట్ ఉంటుంది, తక్కువ హానికరం అని అనుకుంటున్నారు. కానీ అది కూడా ఈక్వల్లీ అంతే హానికరం. ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఊపిరితిత్తులు అంటే పల్మనాలజీ వరకు వస్తే కనుక తంబాకు వల్ల దాని హాని ఏంటి? తంబాకు పొగలో మీకు ఆల్మోస్ట్ 7,000 మించి పైన కెమికల్స్ ఉంటాయండి, రసాయనాలు. అందులో 70 పైన రసాయనాలు క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్న దానికి టొబాకో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడింగ్ కాజెస్. అండ్ ఇంకొకటి చూసుకుంటే దీనివల్ల ఊపిరితిత్తులకు వచ్చే నష్టం ఏంటంటే శ్వాసక్రియ అన్నది తగ్గిపోతుంది తంబాకు వాడడం వల్ల. దాంతోపాటు మనకున్న లోపల శ్లేష్మం ఏదైతే ఉంటుందో అది బాగా థిక్ అవుతుంది, ప్లస్ ఎక్కువ ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వేరే అదర్ డిసీజెస్ లైక్ బ్రాంకైటిస్, ఆస్మా ఉన్న కండిషన్ కూడా చాలా ట్రిగ్గర్ అవుతుంది. ఏదైతే బేస్ లైన్ ఆస్మా కంట్రోల్ ఉంటుందో ఈ టొబాకో యూసేజ్ వల్ల కంట్రోల్ అన్నది సరిగ్గా మందులు వాడినా అంత ఉపయోగం ఉండదు. అండ్ ఇంకొకటి చూస్తే ఎంఫైసిమా, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్, ఇవన్నీ జబ్బులు కూడా స్మోకింగ్ వల్ల చాలా ఆల్మోస్ట్ అంటే 20-30% పెరిగిపోతాయి నార్మల్గా నాన్ స్మోకర్స్లో కన్నా. సో ఎప్పటికన్నా మనం చూస్తే తంబాకు ఎటువంటి రూపంలో కానీ తీసుకోకపోవడమే బెటర్. సో యాజ్ వైస్మన్ సెడ్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే తంబాకు పొగాకు రూపంలో తీసుకుని అంటే పొగ పీల్చినప్పుడు అది ఓన్లీ ఎవరైతే కాలుస్తున్నారో వాళ్ళ ఒక్కరికే కాదు ఎఫెక్ట్ అయ్యేది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అంటే ఇందాక సార్ చెప్పారు కదా సెకండ్ హ్యాండ్ స్మోక్ అన్నది. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోకపోయినా ఎఫెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళకు కూడా అంతే సివియర్గా డిసీజెస్ వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఇదేంటంటే తంబాకు పీల్చాక ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అవి లైక్ బట్టల మీద కానీ మన జుట్టు మీద కానీ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో కానీ చాలామంది ఇంట్లో కార్లల్లో పీలుస్తారు. సో అక్కడ కూడా డిపాజిట్ అయ్యి ఎస్పెషలీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ఎవరైనా కింద కూర్చొని పాకిన వాళ్ళకు కూడా చాలా జబ్బులు అవన్నిటికి దారితీస్తుంది. సో ఎప్పటికన్నా తీసుకోకపోవడమే బెటర్. అండ్ బీయింగ్ ఎ పల్మనాలజిస్ట్ మాకు చాలామంది అడిగేది ఏంటంటే అంటే ఆపితే ముందుట్లా అయిపోతుందా అంటే టొబాకో ఆపితే? డెఫినెట్లీ రిస్క్ అయితే పోతుంది. కొన్ని జబ్బులు ఎస్పెషలీ గుండె జబ్బులు కానీ క్యాన్సర్లు కానీ, గుండె
గుండె జబ్బులు అయితే ఆల్మోస్ట్ మీరు ఆపిన 1 సంవత్సరానికే దాని 50% దాని రిస్క్ తగ్గిపోతుంది. అండ్ చాలా మటుకు క్యాన్సర్లు కూడా చూస్తే ఆల్మోస్ట్ క్రమంగా ఆపేసిన 10-15 సంవత్సరాలకి ఆల్మోస్ట్ దాని రిస్క్ అన్నది 50 to more than 50% తగ్గిపోతుంది. సో ఎప్పటికన్నా ఆపేయడం బెటర్. అండ్ దీని రిస్క్ కూడా మనం ఎన్ని సంవత్సరాలు ఎక్స్పోజ్ అయ్యామన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో తొందరగా ఆపితే ఇంకా మంచిది. అండ్ టొబాకోలో ఉన్న మెయిన్ కాంపౌండ్ ఏంటంటే నికోటిన్, విచ్ విల్ లీడ్ టు డిపెండెన్స్ అనమాట. దాని మీద మనకి అలవాటు పడి అంటే దాన్ని వదలకుండా చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే చాలాసార్లు ఇది కూడా చాలా మటుకు మన జెనెటిక్స్ బట్టి ఉంటుంది. మీరు చూస్తే కొంతమంది తొందరగా వదిలేయగలరు, అంటే ఏమీ ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఏమీ లేకుండానే ఆపేసాను అంటారు. కాకపోతే కొంతమంది చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదంతా కూడా మన బాడీలో ఉన్న జీన్స్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో ఎవరికైనా అట్లా అంటే చాలామంది ఏంటంటే సంకోచిస్తారు, అంటే ఇప్పుడు నేను హెల్ప్ తీసుకోవాలా, అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, డీఅడిక్షన్ అంటే అది చాలా అంటే మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళే వెళ్ళాలి. డెఫినెట్లీ కాదండి. ఎందుకంటే ఇది ఒకరు తొందరగా వదిలేసినంత మాత్రం మీరు వదలలేరు. ఎందుకంటే అది మీ జీన్స్ బట్టి కూడా ఉంటుంది డిపెండెన్స్ అనేది. సో ఎప్పుడన్నా ఎవరికైనా ఆపాలి అనుకుంటున్నారు కానీ ఆపలేకపోతున్నారంటే డెఫినెట్లీ హెల్త్ కేర్ సిస్టమ్కి హెల్ప్ తీసుకుని మెడిసిన్స్ ఉన్నాయి చాలా విచ్ విల్ హెల్ప్ టు ఓవర్కమ్ ఇట్. అవన్నీ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన